నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్టక్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమ్మ. మేడం, ఏంజల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము మనము. అయితే ఇప్పుడైతే 222 ఆ నెంబర్ ఎక్కడైనా కనిపించినా మనకి, అంటే మన ఇంట్లో ఎక్కడైనా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లాట్ నెంబర్ కానీ మన కార్ నెంబర్ కానీ మనం బయటకు వెళ్తున్నప్పుడు మనకి ఎక్కడైనా కనిపించినా ఏంటి సూచన, ఏమనుకోవాలి? 222 అనేది ఇది సెకండ్ సిరీస్ ఆఫ్ ఏంజల్ నంబర్. ఎస్ మ్యామ్, 111 ఆల్రెడీ 111 అయిపోయింది. సో 222 అనేది ఏంటంటే జనరల్గా 2 క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూసినట్లయితే, అండ్ కంబైనింగ్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ, కర్కాటక రాశికి చాలా క్లోజ్గా ఉండే నంబర్. ఓకే. కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి ఈ 2 బాండ్స్ కానివ్వండి, 20th బాండ్ కానివ్వండి, 22nd బాండ్ కానివ్వండి, 11 బాండ్ కానివ్వండి, లేదా తర్వాత 29th బాండ్ కానివ్వండి, వీళ్ళు ఇంట్లో ఉంటారు. ఓకే. వాళ్ళ పిల్లల్లో కానివ్వండి, వాళ్ళ బంధువుల్లో కానివ్వండి, వీళ్ళు ఉంటారు. ఈ డేట్స్లో పుట్టి ఉంటారు వీళ్ళు. సో ఆ అసోసియేషన్ అనేది చాలా క్లోజ్గా కనపడుతుంది అనమాట. సో ఈ 2 జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, వెరీ ఇమోషనల్ పీపుల్. 2nd బాండ్ ఆఫ్ ఎనీ మంత్, 2వ తారీఖు పుట్టిన, 11వ తారీఖు పుట్టిన, 20వ తారీఖు పుట్టిన, 22వ తారీఖు 22 కాదులే 29th పుట్టిన, 29వ తారీఖు పుట్టిన, వీళ్ళందరూ ఈ 2లోకి పరిగణలోకి వస్తారు. ఒక రకంగా 22 కూడా వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి 2 ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. 2 ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళని 2 2లు వచ్చిన 2 2లు వచ్చినంత మాత్రాన. సో వీళ్ళకి 2 ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది, కానీ ఓవరాల్గా వీళ్ళని 2 గావం చేయదు. ఓకే. అది ఇంకో సైన్స్. సో ఈ ప్రిన్సిపల్ పరంగా ఏమవుతుందంటే, వీళ్ళకి జనరలీ వెరీ వెరీ ఇమోషనల్ పీపుల్. అన్నీ తలకి తీసుకుంటారు, అన్నీ బుర్రలో పెట్టేసుకుని టెన్షన్స్ కానివ్వండి, స్ట్రెస్సెస్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్కి లోన్ అవ్వడం కానివ్వండి, మెంటల్ డిజార్డర్స్ కానివ్వండి, జనరల్గా వీళ్ళకి వస్తాయి. వీళ్ళకి హెడేక్స్ కానివ్వండి, నరాల నొప్పులు కానివ్వండి, మెడ నరాల నొప్పులు కానివ్వండి, మైగ్రెయిన్స్ కానివ్వండి, సైనసైటిస్లు కానివ్వండి. సైనసైటిస్ కూడా ఇంకా తక్కువే, మైగ్రెయిన్లే ఎక్కువ వస్తాయి వీళ్ళకి. ఒక సైడ్ తలకాయ నొప్పి అంటాం కదా, ఒక సైడే తల భారంగా ఉంటుంది కదా, ఇలా గట్టిగా పట్టేసుకుని రెండో సైడ్ లైట్గా ఉంటుంది కాబట్టి మాట్లాడాలనిపిస్తుంది. అలాంటి ఈ డిజార్డర్స్ అన్నీ కూడా ఈ 2 బాండ్స్కి వస్తూ ఉంటాయి ఇన్ జనరల్. వీళ్ళు బాగా మదర్స్తో బాగా క్లోజ్గా ఉంటారు, తల్లులంటే బాగా ప్రీతి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు జనరల్గా ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆడవాళ్ళైనా సరే, అది తల్లి అవనివ్వండి, అత్తగారు అవనివ్వండి, ఆడపడుచు అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, కంపానియన్స్ అవనివ్వండి, లైక్ కొలీగ్స్ అవనివ్వండి, డియరెస్ట్ వన్స్ ఎవరైనా అవనివ్వండి, ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళతో పాటుగా ఎవరి మనసు నొప్పించకుండా ఉండడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఉండాలి. ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా వీళ్ళు బాగా తలకి తీసేసుకుంటూ ఉంటారు. ఈ 222 ఈ క్యారెక్టరిస్టిక్స్ని పరిగణనలోకి తీసుకుంటూ 222 ఎప్పుడైతే మనకు కనబడుతుందో, అది కార్లో అవనివ్వండి, ఇంటి నంబర్లో అవనివ్వండి, డేట్ ఆఫ్ బర్త్స్లో కాంబినేషన్స్లో అవనివ్వండి. ఇప్పుడు ఎవరైనా 22nd ఫిబ్రవరి పుట్టారనుకోండి, 22వ తారీఖు ఫిబ్రవరి నెలలో పుట్టారు అంటే 22వ తారీఖు 2వ నెల పుట్టారు, లేదా 22వ తారీఖు ఏదో నెలలో 2000 సంవత్సరంలో పుట్టారు. 222 వీళ్ళకి లైఫ్లో వచ్చిందా లేదా? సో 222 ఇన్ఫ్లుయెన్స్ అయితే వీళ్ళకుంది. ఎన్నాళ్ళు ఉంటుంది? జీవితాంతం ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ స్టాండర్డ్ కదా, అందుకు జీవితాంతం స్టాండర్డ్ గా ఉండేది వాళ్ళతో వాళ్ళ డేట్ ఆఫ్ బర్తే కదా, సో ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఇమోషనల్ గా గురవ్వకపోవడం, లోన్ అవ్వకపోవడం, ఇమోషనల్ ఆస్పెక్ట్స్ కి లోన్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండగలగడం, ఎవరిని నొప్పించకుండా ఉండడం, మానసికంగా ఒకళ్ళని మాటలు అనకుండా ఉండడం. లేకపోతే వీళ్ళ కర్మలు చెడతాయా మంచిగా ఉంటాయా? చెడతాయి. నెక్స్ట్ ఏమవుతుంది? వీళ్ళ సైకిల్ ఆఫ్ కర్మలో వాళ్ళని కొట్టేస్తుంది. ఏ రకంగా కొడుతుంది? వాళ్ళ లైఫ్ని కానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ని కానీ చాప్ 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 అట్లా ఉంటుంది అనమాట. సో ఆ ప్రకారంగా చాలా కేర్ఫుల్గా ఉండడము, అలా చక్కగా చేసుకుంటూ ఉండడము, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లము ఉండకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. ఓకే. సో ఆ రకంగా చేసుకుంటూ ఈ 222 కనిపించినప్పుడు ఎప్పుడు కూడా ఓకే, ఎవరినో ఈరోజు ఇమోషనల్ స్ట్రగుల్ మనకి లోన్ అవుతుంది అనుకుంటా, ఎవరినో ఇమోషనల్గా మనం ఒక మాట అనాల్సిన అవసరం వస్తుందేమో, ఎవరన్నా మనతో అలాంటి సంభాషణ చేస్తారేమో,
ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి రావడమేమో. ఎప్పుడైనా 222 చూసినప్పుడు చూడండి, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తరు. మీ పనులు ఏమన్నా ఉంటే అవి అవ్వవు ఆ రోజు. ఓకే. అది చాలా కష్టంగా అవుతుందన్నమాట. బ్రేక్ 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 ఎక్కడో రాత్రి పూర్తిగా నీరసం వచ్చిన తర్వాత అప్పుడు అవుతుంది. అవ్వకపోయినా పర్లేదులే అనుకుంటాం అనమాట. ఓకే. సో అలాంటివి అవుతూ ఉంటాయి. ఓకేనా? సో అలాంటివి అవ్వకుండా చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకోండి. ఆ రోజు ఇంకేదైనా ఇంపార్టెంట్ పనులు తలపెట్టద్దు. ఇమోషనల్గా ఎవరితో అయినా సంభాషణ అవుతుంది అనుకున్నప్పుడు మీరు స్లో అయిపోండి. అప్పుడు మాట పెరగదు కదా. మీరు స్లో అయిపోండి. టేక్ అ స్టెప్ బ్యాక్, రిలాక్స్. అదే సూచన మనకి. అంతే. ఇంకేముంటుంది. అంతే. కామ్గా ఉండండి. కీప్ యువర్ స్పీచ్ నార్మల్. ఆ రోజు మాట తీరు మాత్రం చాలా చక్కగా వెన్నపూసలా ఉండాలి. అంత తీయగా అవ్వదు, బాగా తొడపాసం పెడుతుంది 222. బట్ ట్రై చేయండి. ఓ రకంగా నేర్చుకున్నట్టు అవుతుంది. మంచిదే. ఆ తొడపాసం పెట్టడం వల్ల మనం నేర్చుకుంటాం కదా, ఇబ్బంది లేదు. మంచిదే. ఓకే. నమస్తే. నమస్తే.